నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ నేను సౌజన్య ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి ప్రెజెంట్ ఈ టర్మ్ ఉన్నంత వరకు కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు నెక్స్ట్ రాబోయేటువంటి ఎన్నికల్లో మాత్రమే బీసీకి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని మహేష్ గౌడ్ గారు కూడా ఒక సందర్భంలో ప్రస్తావించారు సీఎం రేవంత్ రెడ్డి గారు కామెంట్స్ సంబంధించి క్లారిటీ ఇస్తాననేటువంటి సందర్భంలో అన్నట్టు కూడా బయటకు వార్తలు వస్తున్నాయి మరి దాని గురించి ఆయన వ్యాఖ్యలు వక్రీకరించారు వారు అన్నది ఏంటంటే భవిష్యత్తులో ఎప్పుడో ఒకసారి కాంగ్రెస్ పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తుందని చెప్పింది ఈసారి అని చెప్పలేదు వచ్చేసారి అని చెప్పలేదు ఇంకోసారి అని చెప్పలేదు అనవసరంగా దాన్ని రాజకీయం చేసి దాన్ని అనవసరంగా తనను కూడా ట్రోలింగ్ చేసి తనను ఆ మాటలు వక్రీకరించి అనవసరం రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం కొన్ని ఛానల్ చేస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది ఖచ్చితంగా బీసీని పీసీ బ్రాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సోషల్ జస్టిస్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు డిప్యూటీ సీఎంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి బట్టి విక్రమార్క ఉన్నారు పీసీసీ ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో సోషల్ జస్టిస్ ఉంది కులగన్న చేసినాం అదే కాకుండా వర్గీకరణ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది బీఆర్ఎస్ పార్టీలో ప్రెసిడెంట్ గా కేసీఆర్ గారు ఉన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు ఉన్నారు బీఆర్ఎల్పీ నేతగా కూడా కేసీఆర్ గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీలో కిషన్ రెడ్డి అధ్యక్షుడు ఉన్నారు బీఆర్ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో కానీ భారతీయ జనతా పార్టీలో సోషల్ జస్టిస్ లేదని చెప్పి చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇంకా 15 సంవత్సరాల కాలం పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటారు ఇంకెవరు రేవంత్ రెడ్డి గారి ప్లేస్ లో వచ్చే అవకాశం అయితే లేదు అవకాశమే లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అన్నిటి చూస్తా ఉన్నారు ఇప్పటివరకు 170 హామీలు నెరవేర్చాం కాకపోతే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో మేము వీకుండొచ్చు కాక ఎందుకంటే సోషల్ మీడియాలో నమ్మింది బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మేము ప్రజలు నమ్ముకున్నాం ప్రజలకు ఇచ్చిన హామీని ప్రతి నెరవేర్చే ప్రయత్నంలో ముందుకు పోతా ఉన్నాం మేము దేశంలో కాంగ్రెస్ పార్టీ మిగతా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1 ఇయర్లో ఏం చేసినామో చర్చ చేస్తాను సిద్ధంగా ఉన్నాం అసెంబ్లీకి రండి అని చెప్తే ప్రతిపక్ష నాయకుడే మా అసెంబ్లీకి రాడు మీరు 10 సంవత్సరాల కాలంలో ఏం చేసిరో మీ కాంగ్రెస్ పార్టీగా 1 ఇయర్లో ఏం చేసినారు రండి మాట్లాడదామని చెప్తే కేసీఆర్ గారు ఇంతవరకు అసెంబ్లీ రాలేదు ఒక రోజు వచ్చిండు ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయిండు ఆయన బీఆర్ఎల్పీ నేతలు క్యాబినెట్ ర్యాంకులో వారు ఉన్నారు అదే కాకుండా ఈ రోజు ఏదో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి ఇక కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం ప్రకటిస్తే ఏదో చెప్తా ఉన్నాడు ఆయన యుద్ధం ప్రకటించాల్సింది ప్రజలంతా సిద్ధంగానే ఉన్నారు మీరు బయటకు వస్తే మీరు ఎందుకంటే అదృష్టం బాగుండి కేసీఆర్ గారు 3సారి ముఖ్యమంత్రి కాలే ఏదైనా ముఖ్యమంత్రి అయి ఉంటే తెలంగాణ సమాజం తరిమి కొడితే విదేశాల్లో పారిపోయేవాళ్ళు పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోవడానికి ఈ రోజు వెళ్ళడం జరిగింది పాస్పోర్ట్ ఆఫీస్ కి ఆయన ఎందుకు పోయాడు అదొక స్టంట్ ఎందుకంటే తెలంగాణను నిండా ముంచు 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు అప్పులు పెట్టిపోయారు ఆరోగ్యశ్రీకి 678 కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోయారు సర్పంచ్లకు దాదాపు 1,200 కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోయారు మహిళా సంఘాలకు 4,500 కోట్ల బయట చెప్పుకున్నప్పుడు తెలంగాణ నిండా ముంచారు ఈసారి ఏదైనా ముఖ్యమంత్రి అయి ఉంటే తెలంగాణ సమాజం కల్వకుంట్ల కుటుంబానికి తరిమి కొడితే శ్రీలంక అధ్యక్షుడు ఏదైతే పారిపోయిండో ఆ దేశాన్ని వదిలిపెట్టి ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఈ దేశాన్ని వదిలిపెట్టి పారిపోయేవాళ్ళు అదృష్టం బాగుండి కేసీఆర్ రోడ్డుపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చినారు ఇప్పుడు మాకు తెలుస్తున్నాయి లోతుకి వెళ్ళి చూస్తుంటే 12 రోజుల నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి ఓడీలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడిచే పరిస్థితి విపరీతమైన అప్పులు నెల తిరిగితే 6,000 కోట్ల రూపాయల అప్పులు వడ్డీకి ఇన్స్టాల్మెంట్ చెల్లిస్తుంది 6,000 కోట్ల రూపాయలు పెన్షన్లు అదే జీతాలకు అవుతున్నాయి వచ్చే ఆదాయం 15,000 కోట్ల రూపాయలు గణనీయంగా జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల మూలంగా దేశంలో జీడిపి పతనం అవుతా ఉంది 8.2% జీడిపి 6.3% 4 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయి 62 రూపాయల రూపాయి ఈరోజు 86 రూపాయలు 86.14 అది మార్చి చివరి వరకు 100 రూపాయలు అయిద్దని చెప్పి చర్చ జరుగుతూ ఉంది జీడిపి పతనం అవుతా ఉంది నిరుద్యోగం పెరుగుతూ ఉంది ఆకలి చావులు పెరుగుతూ ఉన్నాయి అప్పులు నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం యావరేజ్గా 15 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తూ ఉన్నాడు కాబట్టి దేశంలో వచ్చినటువంటి విపత్తు ఆధారంగా అన్ని రాష్ట్రాల ఆదాయం గణనీయంగా తగ్గింది తెలంగాణ ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడం మూలంగా తెలంగాణ జీడిపి కూడా పెరిగిన సందర్భం 3.8% నుంచి 4.9% దేశ జీడిపి 6.3%. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంటే కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కల్వకుంట్ల కవిత గారు బీసీలు నిండా ముంచింది వాళ్ళే ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్ ఆనాడు 2014 నుంచి 23 వరకు 34% రిజర్వేషన్ 23% కుదిరించారు సర్పంచ్ ఎలక్షన్ లో అప్పుడు 11% కోల్పోయారు బీసీలు తర్వాత జరిగిన ఎంపీటీ ఎలక్షన్ ఏకంగా 18% అంటే దాదాపు 18 అంటే అదొక 3 అంటే 11 14% రిజర్వేషన్ తక్కువ చేశారు మున్సిపాలిటీల్లో వాళ్ళకి 50% బీసీలకు ఇచ్చే అవకాశం ఉండే అక్కడ అవకాశం కూడా బీసీల రిజర్వేషన్ పెంచకుండా బీసీలు నిండా ముంచిందే బీఆర్ఎస్ పార్టీ అదే కాకుండా బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పెట్టేటప్పుడు ఆలనేంద్ర గారిని అవమానించి పార్టీ నుంచి పంపించారు కొండ లక్ష్మణ్ బాపూజీ గారిని పార్టీ నుంచి పంపించారు
అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ని ఏ విధంగా అవమానించారు అందరూ చూసారు. విజయశాంతి గారిని పార్టీ నుంచి పంపించారు, డి శ్రీనివాస్ గారిని పార్టీ నుంచి పంపించారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి చరణ్ గారు. థ్యాంక్ యూ.